హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈ వీడియోలో నేను చికెన్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా ఎమ్మీ డిష్ అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. దాంతోపాటు చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పెప్పరు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు 1 చిన్ని కప్పుతో కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలా మొత్తంగా కలుపుకున్నాక నేను కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా కలుపుకున్నాక 1 గంట సేపు పక్కన పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. అలాగే 1 స్పూన్తో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి వేసుకున్నాను, కొంచెం క్రిస్పీగా వస్తుందని. ఇదంతా కూడా మనం పకోడీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో కన్సిస్టెన్సీ ఆ విధంగా కలుపుకోవాలండి. ఇదైతే చికెన్ పకోడా కాదు, కాకపోతే రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇన్ కేస్ మీరు చికెన్ పకోడా చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూసి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ చికెన్ ముక్కలన్నింటినీ వేసుకునేక 1 నిమిషం పాటు కదపకుండా అలానే వదిలేయాలి. 1 నిమిషం అయిన తర్వాత మెల్లిగా గైడ్తో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నాకు స్టార్టర్స్ అంటే చాలా ఇష్టమని. చికెన్తో చాలా స్టార్టర్స్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ఒక జాలి గరిటెలోకి తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మనకు అదంతా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి తరిగి వేసుకొని లైట్గా టోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా లైట్గా టోస్ట్ చేసుకోవాలి. కరివేపాకును కూడా వేసానండి, అది కూడా కొంచెం టోస్ట్ అయ్యాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా ఇంకిపోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి నాకు. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. కొత్తవారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను చేసే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.